మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం అంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. యాకోబు అనగా వంకరి వాడు లేదా మోసగాడు లేదా మార్గాన్ని తప్పించువాడు, తిన్నగా వెళ్ళనివాడు అని అర్థం. అయితే యాకోబును దేవుడు ఇజ్రాయేల్ గా మార్చాడు. ఇజ్రాయేలు అనగా దేవునితో పోరాడి గెలిచిన వాడు, ఆశీర్వాద సంతతికి ఒక మూల పురుషుడిగా, వాగ్దానాన్ని అనుభవించేవాడుగా దేవుడు అతను ఆశీర్వదించాడు. ఇక్కడ జరిగిన విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యాకోబు అనేటువంటి వ్యక్తికి ఒక అన్నయ్య ఉన్నాడు. అతని పేరు ఏశావు. వారి యొక్క తండ్రి పేరు ఇస్సాకు, తల్లి పేరు రిబ్కా. ఒకానొక సమయంలో వారి తండ్రి అయినటువంటి ఇస్సాకు ముసలివాడై అవసాన కాలంలో ఇక దృష్టిలోపం కలిగిన వాడై తన మరణానికి చేరువవుతున్న దినాల్లో తన పెద్ద కొడుకు ఏశావుని పిలిచి, నీవు నా కొరకు విందును ఏర్పాటు చేయి, అడవిలోకి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి నాకు మంచి ఆహారాన్ని సిద్ధపరచు, వేటాడి నాకు మాంసాన్ని సిద్ధపరిచి ఆహారాన్ని తీసుకురా, నేను తిని నిన్ను దీవిస్తాను అని ఏశావుకి ఇస్సాకు చెప్పాడు. ఈ మాటలు విన్నటువంటి రిబ్కా అనగా ఇస్సాకు యొక్క భార్య, ఏశావు యాకోబు యొక్క తల్లి, ఆశీర్వాదాలన్నీ అన్నయ్యకి వెళ్ళిపోతాయి, ఏశావుకి వెళ్ళిపోతాయి, నా కొడుకు చిన్నవాడున్నాడు యాకోబు, అతనికి ఏమీ రావు అని ఆలోచిస్తూ యాకోబుని ఏశావు వలె చక్కగా సిద్ధపరిచి, ఏశావుకేమో ఒంటి నిండా రోమాలు కలిగిన వాడై ఉన్నాడు, యాకోబు నున్నని వాడిగా ఉన్నాడు. యాకోబు నున్నని వాడిగా ఉన్నాడని రిబ్కా గుర్తించి ఒక గొర్రెను వధించి ఆహారాన్ని సిద్ధపరిచి ఆ గొర్రె యొక్క రోమాలతో యాకోబును అలంకరించి సిద్ధపరిచింది ఏశావు వలె. ఇప్పుడు యాకోబుని ఏశావు వలె సిద్ధపరిచి ఆహారాన్ని సిద్ధపరిచి ఇస్సాకు దగ్గర పంపించింది. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి యాకోబు అంటున్నాడు, నానా డాడీ, నేను ఆహారాన్ని సిద్ధపరిచాను, దీన్ని తినేసి నన్ను ఆశీర్వదించు అని యాకోబు అన్నాడు. ఇంతకీ నేను ఏశావు కదా చెప్పాను, ఈ స్వరం ఏంటి యాకోబు చిన్న కొడుకులా ఉంది అని అనుకుని, నేను మాట్లాడుతుంది ఏశావేనా అని అడుగుతాడు. ఈ విషయాన్ని మనం ఆదికాండం 27వ అధ్యాయము 24వ వచనం. ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అని అనెను. పెద్ద కొడుకువేనా నువ్వు, ఏశావేనా అని ఇస్సాకు అడుగుతుంటే ఈ చిన్న కొడుకు యాకోబు అంటాడు, అవును నేను ఏశావునే, పెద్ద కొడుకునే అని అబద్ధం ఆడాడు. తండ్రి ఎదుట బొంకాడు. మొత్తానికి ఇస్సాకు కళ్ళు సరిగా కనిపించక ఆహారాన్ని తిని యాకోబుని దీవించేశాడు. ఆ కొద్దిసేపట్లోనే ఏశావు వచ్చాడు, తన పెద్ద కుమారుడు. నిజంగా పెద్ద కుమారుడు ఏశావు వచ్చి, నానా నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని తిని నన్ను ఆశీర్వదించానంటే ఇస్సాకు అంటాడు, ఇప్పుడే కదా నేను ఆహారం తిని నిన్ను ఆశీర్వదించాను అని అంటే, లేదు నాన్న నేను ఇప్పుడే వచ్చాను అంటే, అయితే ఇప్పుడు నాకు ఆహారాన్ని పెట్టింది, నా దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకుంది ఎవరు అంటే ఇంకెవరు, అతని తమ్ముడైనటువంటి యాకోబు. ఈ యాకోబు అన్నను మోసం చేసి నేనే ఏశావు నేను అబద్ధం చెప్పి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అది తెలుసుకున్నటువంటి ఏశావు యాకోబును చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే యాకోబు పారిపోయి దూర ప్రాంతానికి వెళ్ళాడు. తన అమ్మ యొక్క అన్నయ్య లాబాను యొక్క కుటుంబానికి వెళ్ళాడు. ఇలా చాలా సంవత్సరాలు అయిపోయింది, గడిచిపోయింది. యాకోబుకి వివాహం జరిగింది, 4 భార్యలు కలిగారు, సంతతి కలిగింది, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, సమృద్ధిని పొందుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు నీ స్వదేశానికి వెళ్ళు యాకోబు అని చెప్పగా యాకోబు తన స్వదేశానికి వెళ్ళేటప్పుడు దారిలో అతను గుర్తొచ్చిన విషయం ఏంటంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం మా అన్నను మోసం చేశాను, మా అన్న నన్ను చంపడానికి వస్తే నేను ఈ దేశం నుంచి పారిపోయి నేను పరాయి దేశానికి వెళ్ళాను, ఇప్పుడు నేను స్వదేశానికి వెళ్తున్నాను, అక్కడ నా కొరకు మా అన్న ఎదురు చూస్తూ ఉంటాడు, నేను అడుగు పెట్టిన తోడనే నన్ను చంపేస్తాడు, నా జీవితం ఇక్కడతో ముగియబడుతుంది అని ఆలోచిస్తూ భయపడుతూ అక్కడ యబ్బోకు అనేటువంటి రేవు దగ్గర నిలిచిపోయాడు. తన సంతతిని అంతటిని ఆ రేవు దాటించి మీరు చిన్నగా వెళ్తూ ఉండండి, నేను తర్వాత వస్తానని ఆ రాత్రంతా యబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు తెల్లవారితే ఇంకొంత దూరంలోనో నేను మా సొంత ఊరు వెళ్తాను, నా సొంత ఊరు వెళ్ళిన తర్వాత మా అన్న నన్ను చంపేస్తాడు, నన్ను సమాధిలో పెట్టేస్తాడు, నా జీవితం ఇక్కడితో ముగియబడుతుంది, ఇక నా జీవితం ఇక్కడితో ఆగిపోతుంది అని రేపటి దినాన్ని తలంచుకుంటూ తను చేసిన పాపాన్ని తలంచుకుంటూ ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉండగా అతని కన్నీరు చూసినటువంటి ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలంటున్నాడు. నీకు చాలా ఆశీర్వాదం ఉంది కదా, నీకు 4 భార్యలు, బిడ్డలు, ఇంచుమించుగా 70 మంది దాకా ఉన్నావు, నీకు సంతతి ఉన్నారు, నీకు ఆస్తిపాస్తులని, గొర్రెలు, గొడ్లు, గాడిదలు, మేకలు అన్ని ఉన్నాయి, ఇంకా నీకేంటి కొదువ, నీకేం ఆశీర్వాదం కావాలి? లేదు నాకు ఆశీర్వాదం కావాలంటున్నాడు యాకోబు. నీకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ వచ్చేసినాయి, నువ్వు ఆశీర్వాదకరంగానే ఉన్నావు అని అంటే యాకోబు అంటాడు, లేదు నేను కొన్ని సంవత్సరాల క్రితం చేసినటువంటి పాపం నా కొరకు ఎదురు చూస్తుంది, నాకు శిక్ష ఎదురు చూస్తుంది, నా మీద తీర్పు కొరకు ఎదురు చూస్తుంది, ఖడ్గాన్ని చేత పెట్టుకుని నా అన్న రూపంలో సిద్ధంగా ఉంది, నేను రేపటి దినాన నా ఊరు వెళ్ళానంటే నా
జీవితం ఇక్కడితో ముగియబడుతుంది. నాకు ఆశీర్వాదం కావాలి, ఇప్పటివరకు నేను చేసిన తప్పులకు నాకు ప్రాయశ్చిత్తం కావాలి, నాకు క్షమాపణ కావాలి, నిజమైన సంతోషం, నిజమైన ఆశీర్వాదం నా హృదయంలో కలగాలి. నాకు భార్యలు కలిగిన, పిల్లలు కలిగిన, ఆస్తి పాస్తులు కలిగిన నా హృదయంలో ఇప్పుడు సంతోషం లేదు, నాకు ఏడుపు, దుఃఖము, నిట్టూర్పే నాకు మిగిలింది అని దేవుణ్ణి నాకు ఆశీర్వాదం కావాలని ఏడుస్తూ ప్రలాపిస్తున్నాడు. అది చూసినటువంటి ప్రభు ప్రార్థించేస్తున్నటువంటి యాకోబుతో అడుగుతున్నాడు, నీ పేరేంటి? యాకోబు వెంటనే అర్థమైంది. నీ పేరేంటి అని అడగగానే ఒకానొక సమయంలో నేను పాపము చేయడానికి మూల కారణమైనటువంటి ఒక ప్రశ్న, అది నీ పేరేమిటి అని నా తండ్రి నన్ను అడిగితే, నీవు ఏశావువేనా అని అడిగితే, నేను ఏశావునే, నేను మీ పెద్ద కుమారుడు, నేను అబద్ధం చెప్పాను అనే ఆ ప్రశ్న, ఆ సమాధానం, ఆ స్థానం, ఆ యొక్క సన్నివేశం గుర్తొచ్చి ఇప్పుడు యాకోబు అంటాడు, ఇప్పుడు నేను అబద్ధం ఆడకూడదు, నేను నిజమే చెప్పాలి అనే ఉద్దేశంతో దేవుడి దగ్గర నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు నీకు నిజమైనటువంటి మారు మనసు వచ్చింది, ఇప్పుడు నీకు నిజమైనటువంటి ఆశీర్వాదం వచ్చింది. ఇక మీదట నువ్వు యాకోబువు కాదు, ఇప్పటి వరకు నువ్వు మోసం చేసావు, వంకరగా తిన్నగా వెళ్ళక తప్పుదోవలు తిరిగావు, నువ్వు యాకోబువే. సరే, నీ పేరుకు సరైన జీవితమే జీవించావు, కానీ ఇక మీదట నీవు యాకోబువు కాదు, ఎందుకంటే నువ్వు నా దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నావు. మనం యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 చూసినట్లయితే, ఆయన మనకి నమ్మదగిన సహాయకుడు, నమ్మదగిన దేవుడు కనుక మనం మన అతిక్రమములను, పాపములను ఒప్పుకుంటే ఆయన మనం క్షమిస్తాడు అని. నిజంగానే యాకోబు తన అతిక్రమములను, పాపములను ఒప్పుకొనగా దేవుడు క్షమాపణ అతనికి అనుగ్రహించాడు. అతడు యాకోబుగా ఉన్నటువంటి వ్యక్తిని ఇజ్రాయెల్ గా మార్చాడు, అతన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. మరుసటి దినాన యాకోబు బయలుదేరి తన స్వంత దేశానికి వెళ్తూ ఉంటే అన్న చంపుతాడేమో అనేటువంటి ఆలోచన లోపల ఉన్నప్పటికీ దేవుడు క్షమించాడు, దేవుడిని ఆశీర్వదించాలనేటువంటి ధైర్యంతో, విశ్వాసంతో ముందు అడుగు వేస్తూ ఉండగానే తన అన్న ఏశావు కత్తి పట్టుకుని చంపడానికి రావాల్సినటువంటి సహోదరుడు కత్తి లేదు, ఖాళీ చేతులతో సంతోషంతో గంతులు వేస్తూ పరిగెత్తుకుంటా, తమ్ముడు నాకు సహోదరుడు యాకోబు అని పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబును హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టి అతన్ని హత్తుకొని తన ఇంటికి సంతోషంగా తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే యాకోబుగానే వెళ్ళినట్లయితే నిజంగా అతని పాపం అతన్ని కబలించి వేసేది. కానీ యాకోబు ఇజ్రాయెల్ గా మార్చబడ్డాడు గనక పాపం అతన్ని ఏమీ చేయలేకపోయింది. నేటి వాక్యం ఏంటంటే నీతోను ప్రభు సెలవిస్తున్నాడు, పాపం ఎన్ని సంవత్సరాల క్రితం చేసినా, ఎన్నాళ్ళైనా, ఎన్ని ఏండ్లైనా పాపం తీర్పు కొరకు, శాపం కొరకు, శిక్ష కొరకు సిద్ధపరచబడి ఉంది. నేడేనను ఆయన ఎదుట పాపములను, తప్పిదములను ఒప్పుకునే ఎడల ఆయన మన పాపములను క్షమించి మన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం కలుగు చేసి పాపముల నుండి విమోచించి మనల్ని నీతిమంతులుగా మార్చి పరలోకానికి ఆయన చేరుస్తాడు. ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా సరే పాపంగా నిలిచి ఉంటుంది. మనం ఒప్పుకునేంత వరకు ఆ పాపానికి బలం కలిగి ఉంటుంది. ఒప్పుకున్నప్పుడు ఆ పాపం మీద దేవుని రక్తం ప్రోక్షించబడి దానికి క్షమాపణ కలుగుతుంది, దానికి ఆ పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగుతుంది. యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను మిమ్మల్ని ఆశీర్వదించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. యాకోబు ఒప్పుకున్నాడు నిజాన్ని. ఒకప్పుడు నేను అబద్ధం చెప్పి మోసం చేసి నేను శాపాన్ని తెచ్చుకున్నాను, నేను ఉగ్రతను తెచ్చుకున్నాను, నేను పాపాన్ని తెచ్చుకున్నానని అర్థమయ్యే దేవుని ఎదుట నిజం చెప్తున్నాడు. ఈ వాక్యం ఏంటంటే మీతో ప్రభు సెలవిస్తున్నారు, దేవుని ఎదుట నిజాన్ని ఒప్పుకుందాం. చేసిన ప్రతి తప్పును ఆయన ఎదుట ఒప్పుకుంటూ, ఏమై ఉన్నాం, మనం ఏం చేసాం, సమస్త క్రియలను ఆయన ఎదుట ఒప్పుకుని వాటిని విడిచిపెట్టినట్టయితే యాకోబుని ఇజ్రాయెల్గా మార్చిన దేవుడు మారాను మధురంగా మారుస్తాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు. లేని ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయగలిగినటువంటి ప్రభు మిమ్మల్ని ఎండాలుగా దీవించి ఆశీర్వదించిన అబద్ధాల నుంచి, మోసాల నుంచి, చీకటి క్రియల నుంచి, పాపాల నుంచి విడిపించబడిన వారే నీతిమంతులుగా పరలోక రాజ్యానికి చేర్చబడుతారు గాక. నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలోంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభు, వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి వర్ధిలింపచేయండి. సమస్త కుదురులను తీసివేయండి. వారిని ఎదుట అబద్ధం ఆడక నిజమైనటువంటి పెదవులతో హృదయపూర్వకంగా పాపాన్ని ఒప్పుకున్నట్లుగా సహాయం అనుగ్రహించండి. యాకోబుని ఇజ్రాయెల్గా మార్చిన దేవుడు అతడు పాపమును అతడు గుర్తించాడు, అతడు ఒప్పుకున్నాడు. నేటి వాక్యమైన ప్రతి వారు వారి యొక్క పాపాలను ఒప్పుకొని, వారి యొక్క పాపాలను గుర్తించి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకు సహాయం అనుగ్రహించండి. వారిని ఆశీర్వాదాలు పొందుకొని నీతిమంతులుగా మార్చబడి పరలోకానికి చేర్చబట్టుకు సహాయం అనుగ్రహించండి. సమస్త కుదులను, సమస్త కొరతలను, అనారోగ్యము, లేమి, ఆర్థిక స్థితిగతులు, వ్యతిరేకము, సమస్త కొరతలను తీసివేసి సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, దీవెన వారు కలుగు చేసి నీ మేఘాల పెండు కుమారుడికి వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని, యోగ్యతను, అర్హతను ప్రతి వారికి దయచేయమని మహిమ గంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.